బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమంగళ శుభాశిస్సుల చేత స్వామివారి యొక్క అనుగ్రహ ఫలితంగా వచ్చినటువంటి గవ ప్రశ్నని ప్రశ్నాశాస్త్రాన్ని క్రోడీకరించుకుని గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతుల్ని సమన్వయం చేసుకుంటూ ప్రతి వారం కూడా ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాన్ని మనం తెలియజేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మరి ఈ వారం 7వ తారీఖు జూలై మాసం 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉత్తరాయణ పుణ్యకాలం, ప్రత్యేకించి ఆషాఢమాసం ఏకాదశితో మొదలవుతున్నటువంటి ఈ విశేషవంతమైనటువంటి ఏకాదశి, ఇది తొలి ఏకాదశి పర్వదినం. ఇదే ఆషాఢమాసం ఉత్తరాయణ పుణ్యకాలం, ప్రత్యేకించి కృష్ణపక్ష విధియ తదియ వచ్చే ఆదివారం అంటే 13/7/2025 వరకు ఉన్నటువంటి గ్రహగతుల్ని గనక మనం చూసినట్టయితే వృషభంలో శుక్రుడు, మిథునంలో రవి గురువు, కర్కాటకంలో బుధుడు, సింహంలో కుజకేతువులు, కుంభంలో రాహువు, మీనంలో శని. సింహరాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. శివాయ బ్రహ్మణే నమో నమ. సింహరాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి. ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఆరోగ్య సంబంధమైనటువంటి పరిస్థితుల్లో మాత్రం ఎంతో కాలంగా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. అలాగే వాహన సంబంధమైనటువంటి ప్రమాదాలు అవ్వచ్చు. గండాలు అతిగా ఉన్నటువంటి కారణం వల్ల ఒంటరిగా ప్రయాణం చేయటం, వాహన సంబంధమైనటువంటి విషయాల్లో సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఏది ఏమైనప్పటికీ కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, జీవిత భాగస్వామి వీరి యొక్క సలహాలు సంప్రదింపులు మీకు అవసరమవుతాయి. ఒక ముఖ్యమైనటువంటి సమస్యను పరిష్కారం చేయడానికి మీ కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు తప్పనిసరిగా మీకు సహకారాన్ని అందించేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఒక అద్వితీయమైనటువంటి మార్పుకి సంకేతం అవ్వబోతుంది. సమాజంలో మీ యొక్క ఖ్యాతి పెరుగుతుంది. ఒక ఉన్నతమైనటువంటి పదవిని అలంకరించేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. నరఘోష, నరదిష్టి, నరపీడలు వెన్నంటే మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే జీవితంలో ఉన్నతమైన స్థితిగతులకు వెళుతూ ఉంటామో అనుకూలవంతమైన శత్రువుల వల్ల మనకి బాధలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని ఒక పంచముఖి రుద్రాక్షని, మహాకాలభైరవ వృక్షని మెడలో ధరింప చేసుకున్న, కాలభైరవ అష్టకాన్ని అనునిత్యం కూడా చదువుతూ ఉన్నా, కాలభైరవ స్వామి వారికి కూష్మాండం గుమ్మడి ఫలం మీద దీపాన్ని వెలిగించిన సమస్తమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. సానుకూలవంతమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కనపడుతుంది. For more videos like this, subscribe Big TV channel.